శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కంట్లో శుక్లాలు ఏర్పడ్డాయి, కళ్ళు సరిగా కనిపించట్లేదు అంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. అసలు కంట్లో శుక్లాలు ఏమిటి, ఎందుకు ఏర్పడతాయి, ముందుగా తెలియజేస్తారా? అలాగేనమ్మా. మామూలుగా మనకి ఏంటంటే కంటి చూపు చక్కగా కనిపించడానికి మనం చూసినటువంటి ఒక వస్తువు యొక్క బింబం మన కంటి లోపల ఏర్పడుతూ ఉంటుంది. అంటే కంటి లోపలికి తీసుకెళ్లి నరాల ద్వారా మనకు ఒక బింబం ఏర్పడ్డాక మనకు కనపడుతూ ఉంటుంది. ఒక వస్తువు మీద పడ్డటువంటి కాంతి కిరణాలు, ఆ కిరణాలు మన కంట్లోకి వెళ్ళి మనకి ఆ బింబం కనపడుతూ ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని కెమెరాతో పోలుస్తూ ఉంటారు కూడా కదా. అయితే ఈ కిరణాలు లోపలికి వెళ్ళి ఎక్కడ కరెక్ట్గా దాని బింబం పడాలో అది కరెక్ట్గా పడటానికి మన కంటి లోపల ఒక కటకం అంటాం. కటకం అంటే లెన్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. కటకం అని మన తెలుగులో చెప్పేటప్పుడు లెన్స్ అని ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అంటాం. ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ఎక్కడంటే మనకి కంటిగుడ్డు నల్లగుడ్డు కనిపిస్తుంది కదా, నల్లగుడ్డు మధ్యలో ఒక చిన్న కంటి పాప అంటాం. దాని వెనకాల ఒక చిన్న ఈ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ మామూలుగా ఏంటంటే చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, మనకి నీళ్ళు ఎలా ఉంటాయో అంత పారదర్శకంగా ఉండాలి అది. అయితే అది కొంచెం చిక్కగా మందంగా తయారవుతూ ఉంటుంది. అంటే అందులోంచి వెళ్ళాల్సినటువంటి ఈ కిరణాలన్నీ సరిగా వెళ్ళలేకుండా ఉండేలాగా కొంచెం చిక్కబడిపోయినట్టు, కొంచెం మందంగా అయినట్టు అయిపోతూ ఉంటుంది. అలా అయిపోవటాన్ని మనం ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ లేదా శుక్లాలు ఏర్పడ్డం అంటూ ఉంటాం. అయితే మీరు ఇందాకేమో కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అంటూ ఉంటారు అని చెప్పి అనుకున్నారు. అది కొంతమంది అదంటే చాలా వరకు అది నిజమేను. అయితే అదొక్కటే కాకుండా ఇతర కారణాల వల్ల, అంటే వయసు పైబడినప్పుడు మాత్రమే కాకుండా కూడా ఈ శుక్లాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఏంటంటే వయసు పెరుగుతున్నంత కొద్దికి మనకు శరీరంలో వచ్చేటువంటి రకరకాల మార్పుల్లాగానే ఈ లెన్స్లో కూడా కొంచెం మార్పులు వచ్చేసి ఆ లెన్స్ గట్టిపడిపోయి లోపలికి కిరణాలు వెళ్ళకపోవడం వల్ల చూపు మందగించడం అనేది జరుగుతుంది. అది వయసుతోటి వచ్చేది. అలా కాకుండా ఏంటంటే చంటి పిల్లలకి పుట్టుకతోటే, కంజెనిటల్ అని చెప్తూ ఉంటాం, పుట్టుకతోటే ఈ శుక్లాల సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంటనే తొందరగా ఆపరేషన్ అది కూడా చేసి కంటి చూపు మళ్ళీ బాగు చేస్తూ ఉంటాం. అందుకని దాన్ని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటాం అనమాట. అదే కాకుండా ఇంకా ఒక్కొక్కసారి ఏమిటంటే కంటికి ఏదైనా గాయాలు అవి అయినప్పుడు, ఏమైనా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు కూడా కొంచెం తొందరగా ఈ శుక్లాలు ఏర్పడటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళకి, అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగానే కొంచెం శుక్లాలు ఏర్పడడం అనే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే 40-45 ఇయర్స్కి, 40-45 సంవత్సరాలకే వాళ్ళకి కంట్లో శుక్లాలు ఏర్పడడానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. అంటే అవకాశం ఎప్పుడు అదే చెప్తాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ 45 ఏళ్ళు వచ్చేసరికి క్యాటరాక్ట్ వస్తుందని కాదు, వాళ్ళలో ఈ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అలాగే కొన్ని కంటి సమస్యలకి మందులు అవి వాడుతూ ఉంటారు. ఆ వాడేటువంటి మందుల్లో స్టీరాయిడ్కి సంబంధించినటువంటి చుక్కలు ఉంటూ ఉంటాయి. అటువంటి స్టీరాయిడ్ సంబంధించినటువంటి కంటి చుక్కలు కంట్లో వేసుకుంటున్న వాళ్ళకు కూడా తొందరగా క్యాటరాక్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కడుపులోకి కొన్ని స్టీరాయిడ్ మందులు వాడుతూ ఉంటారు కొన్ని సమస్యల కోసం. అటువంటి మందులు వాడే వాళ్ళకు కూడా కొంచెం తొందరగానే ఈ శుక్లాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని వయసు పైబడ్డప్పుడే కాకుండా మామూలుగా కూడా ఇతర కారణాల వల్ల కూడా ఈ శుక్లాలు అవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ వయసు పైబడ్డ వాళ్ళందరికీ కూడా శుక్లాలు ఏర్పడి తీరుతాయని చెప్పడానికి ఏమీ లేదు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి ఏమీ సమస్య లేకుండా 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా కూడా హాయిగా చూడగలుగుతూ ఉంటారు. ఎందుకంటే అది కొంచెం జీన్స్కి సంబంధించినటువంటి సమస్య ఉండేందుకు కూడా అవకాశం ఉందన్నమాట. అంటే కొంచెం కుటుంబంలో వంశపారంపర్యంగా పైన తల్లికో తండ్రికో లేకపోతే తాతలకో వాళ్ళకి క్యాటరాక్ట్ సమస్య ఉన్నట్టయితే కనుక వాళ్ళ సంతానానికి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇలా ఈ శుక్లాలు ఏర్పడడానికి మనం రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, ఏ వ్యాధికైనా సమస్యకైనా లక్షణాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మరి ఈ శుక్లాలకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారా అండి? అంటే శుక్లాలు మరీ ముదిరిపోయాక కంటికి కనిపించడం లేదనేటువంటిది ఎవరికైనా తెలిసినటువంటిదే. అదే కాకుండా ఏంటంటే ముందుగా, అంటే శుక్లాలు కొంచెం మొదలైనప్పుడు కొత్తలో ఏమవుతుందంటే కొంచెం కళ్ళ ముందు కొద్దిగా మబ్బుగా అనిపించినట్టుగా ఉండడం, స్పష్టంగా కనిపించకపోవడం. అదే కాకుండా ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ వెలుగు సరిగా ఉంది, బాగానే ఉంది అనిపిస్తుంటే ఈ శుక్లాలు తయారవడం మొదలైనటువంటి వాళ్ళకి ఆ వెలుగు సరిపోవట్లేదు అనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్కువ వెలుగు కావాలి, బాగా కనిపించట్లేదని ఎక్కువ లైట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి లక్షణం కూడా ఈ శుక్లాలు అవి మొదలైనప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ అది చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం లైట్లు ఎక్కువగా వచ్చాయనుకోండి, ఆ లైట్లని భరించలేకపోతూ ఉంటారు. అంటే అంత లైటింగ్ కంట్లో పడుతుంటే
మిగతా వాళ్ళకి ఇబ్బందిగా లేకపోయినా వీళ్ళకి మాత్రం అంటే శుక్లాలు ఏర్పడుతున్నటువంటి వాళ్ళకి కాస్త ఇన్కన్వీనియంట్గా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఒక లక్షణంగా, అంటే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు క్యాటరాక్ట్ ఫామ్ అవుతుందేమో, అంటే శుక్లాలు అవుతున్నాయేమో అని చెప్పి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అంటే ఈ లక్షణాలనే మనం అంటే శుక్లాలు రావటం మొదలైంది అని చెప్పి గ్రహించుకోవడానికి మనం ఈ లక్షణాలు తీసుకోవచ్చు. ఆ తర్వాత బాగా అయిపోయిన తర్వాత కంటికి కనిపించకపోవడం, ఇది శుక్లాలు ఉందనడం అనేటువంటిది ఎలాగైనా అందరికీ తెలిసిపోతుంది. అది డాక్టర్ గారు, మరి కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండటానికి, అలాగే శుక్లాలతో బాధపడుతున్న వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండడానికి అంటే ఏంటంటే, ఇందాక మనం ఒక అంశం గురించి మాట్లాడుకోలేదు. అదేంటంటే కంటికి ఎక్కువగా ఈ ఎండ పడుతున్నట్టయితే కనుక, కంటి మీద అంటే ఎండలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైతే కనుక తొందరగా శుక్లాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎండలోకి వెళ్తున్నప్పుడు కంటికి రక్షణగా చూసుకోగలిగినట్టయితే కనుక, అంటే కంటికి డైరెక్ట్గా ఆ సన్లైట్ సూర్యకిరణాలు కంటి మీద పడకుండా కాస్త జాగ్రత్త పడగలిగినట్టయితే కనుక వాళ్ళకి తొందరగా ఈ శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి కొంత అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఎండలోకి వెళ్ళేటప్పుడు అంటే ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం కానీ, లేకపోతే గొడుగు కానీ, టోపీ కానీ ఏదైనా పెట్టుకొని కంటికి డైరెక్ట్గా ఎండ పడకుండా రక్షించుకున్నట్టయితే కనుక తొందరగా శుక్లాలు ఏర్పడకుండా తప్పకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉన్నటువంటి ఆహారము, విటమిన్లు అన్నీ ఉండేటువంటి ఆహారము కనుక రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా తొందరగా శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి అవి కూడా బాగా సహాయపడతాయి. ఈ పీచు పదార్థాలు అవి ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకున్నట్టయితే కనుక తొందరగా ఈ లెన్స్ గట్టిపడిపోకుండా ఉండడానికి తోడ్పడతాయి. పీచు పదార్థం ఉన్నవి అంటే కనుక మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది అన్ని రకాల పళ్ళన్నింట్లో కూడా తగినంత పీచు పదార్థం ఉంటుంది. అలాగే పళ్ళల్లో ఇందాక మనం అనుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి కూడా చాలా బాగా ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రతిరోజు ఒకటో రెండో పళ్ళు తినండి అన్నారంటే ఏంటంటే దాని నుంచి మనకి రకరకాల మేలు జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే కంటి కోసం అనే కాకుండా ఇంకా రకరకాల మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ విటమిన్ సి తర్వాత మనకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి కనుక ప్రతిరోజు 2-3 రకాల పళ్ళు తప్పనిసరిగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆకుకూరలు అన్నింట్లోనూ కూడా పీచు పదార్థం బాగా ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో కొన్ని విటమిన్లు, తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా ఉంటాయి. అందుకని రోజు ఆహారంలో ఏదో ఒక ఆకుకూరైనా కనీసం ఉండేలాగా చూసుకోవడం కూడా ఈ శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి ఏంటంటే ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్లు చెప్పాను కదా ఇందాకే, మలిన పదార్థాలు శరీరంలో ఉండకుండా అవి బయటకు పోయేలాగా చేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా తొందరగా ఈ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరి విటమిన్ సి అంటే అన్ని రకాల పళ్ళల్లోనూ విటమిన్ సి ఉంటుంది. అందులోనూ కూడా సిట్రస్ పళ్ళు అంటే కొంచెం మనకి ఈ బత్తాయి పండు, తర్వాత కమలా పండు, నారింజ పండు, వీటన్నింటిలోనూ చక్కటి విటమిన్ సి ఉంటుంది. అలాగే ఉసిరి, మనకి పెద్ద ఉసిరికాయలో ఎంత ఎక్కువగా ఉంటుందో విటమిన్ సి మనం చెప్పలేము అనమాట. అందుకని చక్కగా మనకి సీజన్లో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఉసిరికాయలు దొరికినప్పుడు ఆ ఉసిరికాయలని ఎలాగో ఒకలాగా నిల్వ ఉంచుకునేలాగా చూసుకున్నట్టు ఉడకబెట్టి వాటిని ప్రిజర్వ్ చేసుకోవడం కానీ, ఎండబెట్టి చూర్ణం చేసుకోవడం కానీ చేసి ఉంచుకుని ఏడాది పొడుగునా కనుక ఉసిరికాయని వాడుతూ ఉన్నట్టయితే తొందరగా క్యాటరాక్ట్ రాకుండా ఉండడానికి ఇది కూడా బాగా సహాయపడుతుంది. అంటే ఆహారంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఆ తర్వాత ఎండకి ఎక్కువగా కంటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడము, అలాగే అక్కర్లేకుండానో లేకపోతే ఏదో ఎప్పుడో ఒకసారి డాక్టర్ చెప్పారు కదా అని చెప్పి ఎప్పుడూ కూడా స్టీరాయిడ్ మందులు అవి కంట్లో వేసుకుంటూ ఉండడం, ఇలాంటి అలవాట్లు కనుక మానేయగలిగినట్టయితే కూడా తొందరగా ఈ శుక్లాలు రాకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే ఆల్రెడీ శుక్లాలు వచ్చేసినట్టయితే కూడా తొందరగా పెరిగిపోకుండా ఉండడానికి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆహారాలు తప్పకుండా సహాయపడతాయి. డాక్టర్ గారు, కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండడం కోసమని నేను ఇప్పుడు 2 రకాల ఆయుర్వేద ఔషధాల గురించి చెప్తాను. వాటిని రెగ్యులర్గా వాడినట్టయితే కనుక తొందరగా శుక్లాలు రాకుండా ఉండడానికి బాగా సహాయపడతాయి. ఇందులో మనం మొట్టమొదటి తయారు చేసుకున్నటువంటి ఔషధానికి మనం తీసుకునేటువంటి మొదటి మూలికల సముదాయం ఏంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ మూడింటిని కలిపి మనం త్రిఫలాలు అంటాం. ఈ త్రిఫలాలు 3 కూడా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాన్ని బాగా కలిగి ఉంటాయి. అంటే శరీరంలో మలినాలు పేరుకోకుండా ఉండేలాగా బాగా తోడ్పడతాయి అన్నమాట. అంటే డీటాక్సిఫికేషన్ అనేటువంటి క్రియ, అంటే శరీరం నుంచి మలినాలు పోవడం అనేటువంటి క్రియ బాగా జరగడానికి త్రిఫలాలు బాగా సహాయపడతాయి. అలాగే త్రిఫలాలలో ఉండేటువంటి ఉసిరి, కరక్కాయ, తానికాయ 3 కూడా కంటికి ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడతాయి.
అంటే కంట్లో ఉండేటువంటి అన్ని కణాలు సక్రమంగా పనిచేయడానికి త్రిఫలాలు బాగా తోడ్పడతాయి. ఈ మూడింటిని కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని అంటే త్రిఫలాల చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుంచుకోండి. నేను కూడా కొంచెం త్రిఫలా చూర్ణాన్ని విడిగా ఉంచుతాను. ఈ మొదటి ఔషధం తయారు చేసుకునేందుకు మనకి ఇంకొక మూలిక కావాలి. ఆ మూలిక ఏంటంటే అతి మధురం. తెలుగులో అతి మధురం అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఎష్టి మధు అంటాం సంస్కృతంలో ఆయుర్వేద పరిభాషలో చెప్పేటప్పుడు. ఈ అతి మధురం లేదా ఎష్టి మధు ఏంటంటే ఒక చక్కటి రసాయనం, చాలా మంచి రసాయనం అన్నమాట. ఇది రసాయనంగా ఉండటం వల్ల ఏంటంటే కంటిలో ఉండేటువంటి ఈ లెన్స్లో తొందరగా మార్పులు రాకుండా అక్కడ ఉండేటువంటి ఆ కణాలు గట్టిపడిపోకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. ఈ అతి మధురాన్ని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ ఔషధానికి 2 రకాల చూర్ణాలే కావాలన్నాను కదా. ఇప్పుడు ఈ త్రిఫలా చూర్ణాన్ని అతి మధురం చూర్ణాన్ని బాగా కలుపుకుందాం. ఈ 2 చూర్ణాలను బాగా కలిపేసి ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే శుక్లాలు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ కొద్దిగా మొదలవుతున్నటువంటి వాళ్ళు కానీ సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత నేతిని కలుపుకొని తీసుకోవాలి. నేతిని ఎందుకు వాడుతున్నామంటే నెయ్యి ఒక మంచి అనుపానంగా ఉంటుంది. తొందరగా ఈ ఔషధం ఎక్కడికి వెళ్ళి పనిచేయాలి అక్కడ పనిచేయడానికి బాగా సహాయపడుతుంది. అలాగే నేతిలో కూడా ఒక రసాయన గుణాలు ఉన్నాయి. అలాగే విటమిన్ ఈ కూడా ఇందులో ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా ఏంటంటే నెయ్యి అనుపానంగా మాత్రమే కాకుండా అది కూడా ఒక ఔషధ ద్రవ్యంగా ఉపయోగపడి తొందరగా కంట్లో శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తగినంత నేతిని కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా కొన్ని నెలల పాటు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు రెండో ఔషధం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే వాము. ఈ వాము కూడా కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అంటే వాము వాత దోషాన్ని అదుపులో ఉంచి తొందరగా శుక్లాలు ఏర్పడకుండా ఇది సహాయపడుతుంది అన్నమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటువంటి పీచు పదార్థం కూడా శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండడానికి మేలు చేస్తుంది. ఇలాగా మంచి గుణాలు ఉన్నటువంటి వామును మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. వామును ఏం చేయాలంటే సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని దాన్ని కొద్దిగా వేయించి మెత్తటి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణం అంటే 50 గ్రాముల చూర్ణాన్ని తీసి పక్కన పెట్టుకోండి. నేను కూడా కొంచెం వాము చూర్ణాన్ని విడిగా పెడతాను. ఈ ఔషధాలను కూడా మనం 2 రకాల మూలికలనే వాడుకుంటున్నాం. ఆ రెండోది ఏంటంటే మనకి వంటింట్లో ఉండేటువంటి ధనియాలు. ఈ ధనియాలు కూడా యాంటీ ఆక్సిడెంట్గా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే దీనిలో ఉండేటువంటి ఇతర అంటే శీతల గుణాన్ని కలిగి ఉంటాయి. అంటే చలవ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది ధనియాలు. ఈ చలవ చేసేటువంటి గుణం వల్ల కూడా తొందరగా కంట్లో శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి ధనియాలు బాగా తోడ్పడతాయి. ధనియాలు కొంచెం మూకుట్లో అంటే నూనె అది ఏం వేయకుండా ఒట్టిగా వేయించేసి చూర్ణంలా చేసుకుని అది కూడా మెత్తగా అయ్యేలాగా చేసుకుని ఆ మెత్తటి చూర్ణాన్ని ఇందాకటి వాము చూర్ణంలాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. రెండో ఔషధానికి కావాల్సినటువంటి 2 మూలికలు రెడీగా ఉన్నాయి కదా. ఈ చూర్ణాలు కూడా బాగా కలుపుకుందాం. ఇలా ఈ వాము చూర్ణాన్ని ధనియాల చూర్ణాన్ని కలిపేసి ఒక సీసాలో పోసుంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ బెల్లం కూడా అనుపానంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బెల్లంలో ఉండేటువంటి పోషక విలువలు కూడా తొందరగా ఈ శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి బాగా సహాయపడతాయి. ఈ బెల్లాన్ని కలిపి ఒక లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. అంటే 10 గ్రాముల చూర్ణానికి తగినంత బెల్లాన్ని కలిపి ఒక లడ్డూలా చేసుకుని ఏ పూటకు ఆ పూట లడ్డూ తయారు చేసుకోండి. ఉదయం ఒక లడ్డు, సాయంత్రం ఒక లడ్డు. దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు అంటే ఈ ధనియాలన్నీ తర్వాత వాముని తీసుకుంటూ ఉన్నా కూడా తొందరగా శుక్లాలు ఏర్పడకుండా ఉండడానికి
ఆల్రెడీ శుక్లాలు ఏర్పడినట్టయితే కనుక అవి తొందరగా పెరిగిపోకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 ఔషధాలు కూడా సహాయపడతాయి. కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. మొదటి ఔషధం కొరకు త్రిఫలా చూర్ణం 50 గ్రాములు, అతిమధురం చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటిని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణానికి తగినంత నేతిని కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. రెండవ ఔషధం కొరకు వాము చూర్ణం 50 గ్రాములు, ధనియాల చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 10 గ్రాముల చూర్ణానికి తగినంత బెల్లాన్ని కలిపి లడ్డూలాగా చేసుకుని ఉదయం సాయంత్రం ఒక్కో లడ్డూ చొప్పున తీసుకోవాలి. కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాల తయారీ విధానం, వాటిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి. చిన్నపిల్లల్లో ఈ మలబద్ధకం తగ్గించుకోవడానికి ఎండు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఎండు ఖర్జూరాల్లో ఉండేటువంటి ఆ తీపి, తర్వాత వాటిలో ఉండేటువంటి పీచు పదార్థం కూడా వీళ్ళకి విరేచనం సాఫీగా అవడానికి బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 2-3 ఎండు ఖర్జూరాలను బాగా కడిగేసి రాత్రిపూటే గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి ఉంచి ఉదయం ఆ నీళ్ళలో అంటే ఈ ఎండు ఖర్జూరాలను బాగా నలిపి ఆ గింజలు తీసేసి ఆ గుజ్జుని నీటిని కలిపి పిల్లలకు తాగించాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి చేసినట్టయితే కనుక పిల్లల్లో మలబద్ధకం తగ్గిపోతుంది. అలాగే ఈ ఎండు ఖర్జూరాల్లో ఉండేటువంటి పోషక విలువలు కూడా పిల్లలకి బాగా తోడ్పడతాయి. చూశారు కదా, పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు ఎండు ఖర్జూరం ఎంత బాగా ఉపకరిస్తుందో. కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలకం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. త్రాటక క్రియలు, త్రికోణ ప్రణామాసనం సాధన చేయడం ద్వారా కంట్లో శుక్లాలు తొందరగా రాకుండా చూసుకోవచ్చు. త్రాటక క్రియలు, ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైకెత్తుతూ బొటన వేళ్లను పైకి ఉంచి చేతుల్ని ఇరుపక్కలా చాచి నేలకు సమాంతరంగా ఉంచి ఇప్పుడు కళ్ళతో 2 చేతుల బొటన వేళ్లను మార్చి మార్చి చూడాలి. ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు కళ్ళు తెరచి ఉంచగలిగినంత సమయం ఉంచాలి. తరువాత చేతులు రెండింటినీ పైకెత్తి బొటన వేళ్లను పైకి ఉంచి చేతుల్ని అపసవ్య దిశగా తిప్పుతూ 2 కళ్ళతో 2 చేతుల బొటన వేళ్లను చూడాలి. ఇలా కొంత సమయం తిప్పి ఇప్పుడు చేతుల్ని సవ్య దిశగా తిప్పుతూ కళ్ళతో 2 బొటన వేళ్లను చూడాలి. తరువాత ఓ పాత్రలో నిండా నీళ్లు ఉంచి ఇప్పుడు శ్వాస పీల్చుకొని ముఖం మొత్తం నీళ్లలో మునిగేలా ముఖాన్ని ఉంచి కళ్ళు వేగంగా మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం చేసి తిరిగి తలను బయటకు తీసుకొని వచ్చి శ్వాస పీల్చుకోవాలి. రెండవ ప్రక్రియ త్రికోణ ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి పోనిస్తూ
మాడును నేలకు ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కొద్దిగా వెడల్పు చేసి ఉంచి చేతుల్ని వెనక్కి పోనిచ్చి జోడించి ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా త్రాటక క్రియలు, త్రికోణ ప్రణామాసనం సాధన చేయడం ద్వారా ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఉత్తేజితమై కంటి భాగాలకు రక్త ప్రసరణ సక్రమమై కంట్లో పేరుకుపోయిన మృతకణాలు నశించి జీవకణాలు ఏర్పడి కంట్లో శుక్లాలు తొందరగా రాకుండా ఉంటాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అదుపులో ఉండేటందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఆమవాతం అంటాం. ఈ సమస్యని అదుపులో ఉంచుకోవడానికి రాస్న అంటే దుంపరాష్ట్రము, ఆముదము 2 బాగా ఉపయోగపడతాయి. ఈ రాస్న అనేటువంటి దాన్ని దుంపరాష్ట్రం అంటారు. ఈ దుంపరాష్ట్రం చూర్ణంతో కషాయం తయారు చేసుకుని ఒక 30 మిల్లీలీటర్ల కషాయంలో సుమారుగా 1 చెంచాడు గోరువెచ్చటి ఆముదాన్ని కలుపుకొని 2 పూట్లా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఆమవాతం లేదా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అదుపులో ఉండడానికి దుంపరాష్ట్రం, ఆముదం 2 కూడా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అదుపులో ఉండేందుకు దుంపరాష్ట్రం, ఆముదం ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో కంట్లో శుక్లాలు తొందరగా ఏర్పడకుండా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.